కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు రావడం వల్ల, శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల, షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం వల్ల కొన్ని శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉండడం వల్ల, గురువు ఉచ్చబట్టి ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిర చరాశులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. అయితే సహోదరి మధ్య ఆస్తి తగాదాల మటుకి అవి పెద్ద అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్థిర చరాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టి తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే సామరస్యంగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ఒక సమయస్ఫూర్తిగా ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే లాభపడగలుగుతారు. అష్టమంలో రాహు ఉన్నారు. ఏదైనా సరే తొందరగా చేయాలి, లేదా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని మనసు 10,000గా ఆలోచన చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఇలాగే ఉండిపోతే బాగుంటుందా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు ఏమీ చేసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. ఈ వారం సాధ్యమైనంత వరకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మెకానికల్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంలో స్థాన మార్పు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదో విధంగా పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నప్పటికీ దైవానుగ్రహం వల్ల, గురుగ్రహ ప్రభావం వల్ల అవేమీ పనిచేయకుండా పోతాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు మీకు సహాయ సహకారాలు అందించడం చెప్పదగినది. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించి, వివాహ సంబంధించిన విషయవహారాలకు సంబంధించి సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ప్రారంభించిన నిజ జ్యేష్ఠ మాసంలో వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అదేవిధంగా సౌర కంకణం చేతికి వేసుకోవడం, మగవారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in